నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం। మాజీ మంత్రి హయాంలో మునిగిల అభివృద్ధి, విద్యాధికుల పలస, శ్రీనివాస్ గౌడ్ గెలుపు, గ్రామ అభివృద్ధికి మలుపు। సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ మునిగిల, జగత్పల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సుఖేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తరపున ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు మాత్రమే గ్రామాల్లో కనిపిస్తుందని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు గమనించాలని అన్నారు। కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతుందో ప్రజలకు చెప్పాలి అన్నారు। ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులకు ఆసరా పింఛన్లు 4000, తులం బంగారం మహిళకు 2500, కేసీఆర్ కిట్లు, విద్యార్థులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, యువతకు ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీయాలని పిలుపునిచ్చారు। నిరంజన్ రెడ్డి అభివృద్ధి కొనసాగాలంటే, కేసీఆర్ సుపరిపాలన కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, తెలుగురాము, గంధం పరంజ్యోతి, మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ, పుంగం తిరుమల్ తదితరులు పాల్గొన్నారు। రిపోర్టింగ్ బై SR7 న్యూస్, వనపర్తి రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా। బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుఖేందర్ రెడ్డి అన్న గారు ప్రచారంలో భాగంగా మరి వనపర్తి పట్టణం నుండి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మీరు వెళ్ళి పరిశీలించండి అని చెప్పేసి ఎట్లా ఉందని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు మేము జగత్పల్లి గ్రామానికి రావడం జరిగింది। ఇక్కడ గతంలో మాజీ మంత్రి నిరంజన్ చేసిన అభివృద్ధి పనులు, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తప్ప వేరేవి ఒక్క పథకం, ఒక్క రోడ్డు, ఒక్క కాల్వ, ఒక్క మంచినీటి సౌకర్యం కానీ ఏవైతేనంటే నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే అవే ఇప్పటివరకు నడుస్తున్నాయి। మరి ఇప్పుడు ఇక్కడ చాలా సమస్యలు, 2 సంవత్సరాల నుండి చాలా సమస్యలు పేరుకుపోయినాయి। మరి మంచి వ్యక్తి సుఖేందర్ రెడ్డి అన్న గారు మరి ఈ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పలస శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది। అందులో భాగంగానే ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది। మరి గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ మణిగిల్ల పట్టణంలో ఒక్క ఇంచు అభివృద్ధి జరగలేదు। మరి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మరి మంచినీటి వ్యవస్థ చెడిపోయింది, మరి సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయి। మరి అటువంటి తరుణంలో ఒక మంచి వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, మరి విద్యా సంస్థలు పెట్టి ఎందరికో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు। మరి అటువంటి వ్యక్తిని ఎంచుకుంటానంటే గ్రామం త్వరగా అభివృద్ధి చెందుతుంది। ఎందుకంటే శ్రీనివాస అనే వ్యక్తి చాలా పట్టుదల మనిషి, ఏదనుకుంటే అది తప్పకుండా ఈ గ్రామ ప్రజలకు మంచి జరిగే విధంగా చేయగలిగిన వ్యక్తి అని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। మరి అటువంటి వ్యక్తిని మీరందరూ భారీ మెజార్టీతో వేసి గెలిపించే రాబోయే కాలంలో ఎక్కడైతేనంటే పెన్షన్లు ఆగిపోయినాయి, 2000 పెన్షన్లు 4000 పెన్షన్లు ఇస్తున్నారు, అది ఆగిపోయింది, కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, కళ్యాణ కిట్ ఆగిపోయింది, మరి రైతు బంధు ఆగిపోయింది, రైతు భరోసా ఆగిపోయింది, మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో। మరి సమస్యలన్నీ గట్టిగా ధైర్యంగా ప్రభుత్వంతో కొట్లాడి కనీసం నిధులు తెచ్చే సత్తా ఒక శ్రీనివాస్ గౌడ్ ఉందని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం। దయచేసి అందరూ ఒకటి భారీ మెజార్టీతో గెలిపిస్తారంటే ఆత్మస్థైర్యంతో గట్టిగా పనిచేసి గ్రామానికి సేవ చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని చెప్పి తెలియజేసుకుంటాను। సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆశీస్సుతో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి తప్పకుండా మీరంతా ఓటు వేసి గెలిపించారని చెప్పేసి మరొక్కసారి ఈ మహిళా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు। జై తెలంగాణ।